అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు. అందుకే కైకొనుము దేవా ఈన శేష జీవితం. అయినా నీ ప్రేమతో, అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు. అందుకే కైకొనుము దేవా ఈన శేష జీవితం. ఒకరు చేతులు పైకి చెందు. ఇదిగో దేవా నా జీవితము, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. యేసయ్యా శరణం నీ చరణం, శరణం నీ చరణం. యేసయ్యా శరణం నీ చరణం, యేసయ్యా శరణం నీ చరణం. ఓ శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితము, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. పాదమస్తకం నీకంకితం, పాదమస్తకం నీకంకితం. నా పాదమస్తకం నీకంకితం, నా పాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు అసాధ్యమైన కార్యము ఏమీ లేవయ్యా. శూన్యంలో నుంచి ఆకాశంలో భూమిని బయటకు తీసుకొచ్చి ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేయవలసిన ఈరోజు లేచి నిలబడి నేను ఏ సేవకు వాడబడతాను, సత్యాన్ని ప్రకటించడానికి కదలి వస్తాను అని నిర్ణయం తీసుకుని నిలబడిన ఈ బిడ్డలందరినీ మీరు చూస్తున్నారయ్యా. హృదయంలో మీరు నేర్పించుకున్నారు, వారి బలహీనతలు మీరు నేర్పించుకున్నారు. ఈరోజు మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక నిలబడిన బిడ్డల ద్వారా కూడా బహు గొప్ప కార్యాలు రాబోయే దినాల్లో చేయబోతున్నారు. నమ్ముటని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. హల్లెలూయా. యేసు నామములో మేము నమ్ముతున్నాం. అటువంటి గొప్ప కార్యములు మీరు జీవితంలో మీరు జరిగించి లక్షలాది కోట్లాది ఆత్మల రక్షణ కొరకు, ఉద్యోగం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఈ బిడ్డలందరినీ కూడా మీరు వాడుకుంటారు. ఈ యొక్క కూతమును, ఈ రెట్రీట్ పాదముతో, దర్శనముతో, త్యాగముతో అరేంజ్ చేసినటువంటి ఆయన ఈ యొక్క సంఘపు కాపరి, సంఘ పెద్దలు, ప్రాముఖ్యంగా యూత్ సెక్రటరీ నాయన మరి ప్రవీణ్ వారి యొక్క బృందం, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలయ్యా. మీరు ఎవరికి రుణస్తులు కాదు తండ్రి. ఈ రోజు ఆత్మలు రక్షింపబడ్డాయంటే వీరిని మీరు వాడుకున్నారు, చోదులుగా మీరు వాడుకున్నారు. వారి
వారిని వెలిగించడమే కాదు, ఇతరులను వేయించేటువంటి ఆ గొప్ప భారత బాధ్యతను వారికి ఇచ్చి దాన్ని మీరు నెరవేర్చుకున్నారు. మీకు స్తోత్రం. అయినా నాకు మా టీం మీరు ఇచ్చిన ఈ గొప్ప కన్యతను బట్టి మీకు స్తోత్రం. ఈ భారం, ఈ జ్వాల, ఈ నింపు, ఈ అగ్నినైనా మాలో రగిలించబడి ఇంకా మేము ఎంతో మంది రగిలించడానికి సహాయం చేయండి. ముందున్నటువంటి పరిచయాన్ని బలిష్టమైన స్థానం చెప్తున్నాను. జయన్ ఎంబీ చర్చ్ నైనా ఈ పాదాలను మేము అర్పిస్తూ సమర్పిస్తున్నాం. ఉన్న ప్రతి భాగంలో ప్రతి డిపార్ట్మెంట్ మేము దీవించండి, కమిటీస్ ని దీవించండి, ప్రెసిడెంట్స్ ని, సెక్రటరీస్ ని, ట్రెజరర్స్ ని నైనా, ఉన్నటువంటి నైనా మరి ఆడిటర్స్ ని అయినా, కమిటీ మెంబర్స్ అందరినీ కూడా వారి కుటుంబాలను మేము దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ఇక్కడి నుంచి మేము వెళ్తుండగా మీ సన్నిధి, మీ కాపుదలని నడుదల మాత్రమే మెండుగా కుమరించండి. మమ్మల్ని మీ బలిష్టమైన ఆస్థానం చెప్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈరోజు జరిగిన ప్రతి కార్యమును బట్టి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వాటన్నిటికీ మీరు ఒక్కరే అర్హులుతున్నారు. అటు కృపను మీరు మాకు దయచేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే ఆరాధిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొందే నామము పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వందనాలు.